సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందని మీరేం చెప్తారు? ప్రస్తుతం వరకు ప్రభుత్వం బాగానే ఉందండి. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఏంటంటే ఆడ ఏది చేయాలన్నా డబ్బు లేదు. ఆడ ఫుల్గా అప్పులు వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులు తేవడం తప్ప ఏం లేదు. కానీ ఉన్న కంపెనీలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా నెలలు వచ్చారు దావులకి బాగా కంపెనీలు అవి వస్తున్నాయి. బాగానే ఉంటుంది. ఇక కూటమి కదా ముగ్గురు కలిపి చేస్తున్నారు. పైన కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అది కూడా మనకి హెల్పింగ్ బాగా చేస్తున్నారు. బాగానే ఉంటుంది. ఏం లేదు, ప్రస్తుతం బాగానే ఉంది, బాగుంటుంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. పథకాలు వస్తానికి అండి ఆడేమైనా ఖజానా ఖాళీ అయిపోయింది. నీకు పథకాలు ఎమ్మడి రావాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి కదా. ఇక్కడ జిఎస్టీలు బీసీలు మొత్తం వసూలు చేసి తీసుకెళ్ళాలి కదా. ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయండి ఏం చెప్పండి. పథకాలు కొద్దిగా లేట్ అవ్వచ్చు తప్ప పథకాలు మొత్తం వస్తాయి, ఏ ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు పథకాలు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అవుతుంది కదా, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్రా ఏమన్నా వచ్చే అవకాశం? వ్యతిరేకత అనేది ఉంటుందండి. అది ఆ పంపిణీ కూడా కోపం ఉంటుంది. అది పంపించాక మనకి ఫ్రీ అయిపోద్ది. అది మామూలుగా ఏదైనా సరే, అది కొత్తగా చెప్పాలని పర్లేదు. ఏ ప్రభుత్వమైనా సరే ఇప్పుడు ఎవరైనా ఎవరు జేబులో పెట్టరు కదా. వాళ్ళకి డబ్బులు ఉంటేనే ఇచ్చేది. ఆ డబ్బులు రావాలి, పెట్టాలి. అది మన సీఎం గారు కూడా చెప్తున్నమాట, మన రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. అంతే మరి. పోయిన ప్రభుత్వం అది చేసి అయిపోయింది. మొత్తం అప్పుల పాలు చేసి లాస్ట్కి మీకున్న స్థలాలు కూడా వాళ్ళ పేరు పెట్టుకుంటూ ఆ టేప్ చేయాలని చేశారన్నమాట. అదే ఆ ప్రభుత్వం ఏమయ్యేది? ఈయన రాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు. బీహార్ లాగంటే అప్పుల పాలు చేసినప్పుడు ఆ అప్పులు ఇక్కడ వచ్చి ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? మనకి కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి స్టీల్ ప్లాంట్కి. ఆ నిధులని మనం మళ్లించలేము పథకాల కోసం. దేనికి ఇచ్చిన నిధులు దానికే అంతే. ఇంతకుముందు ప్రభుత్వము దానికి అట్లా ఆల్రెడీ తిరుపతి గుడి కూడా దేవస్థానం కూడా వాడారన్నమాట. వీళ్ళు అలా దేనికి ఇచ్చింది దానికి వాడుతున్నారు. పోలవరం ఉంది, ఏం చేశారు? వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారా? ఇంకా పోలవరం ప్రాబ్లం వచ్చింది తప్ప ఏం ప్రాబ్లం ఏం చేశారా? మరి ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు 2 ఇయర్స్లో నేను పూర్తి చేస్తానని చెప్తున్నాను అనమాట. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి నేను ఉందామని. ఆ డబ్బు లేకుండా వీళ్ళు రకరకాల ప్లాన్తో చేస్తున్నారు. అది సార్ మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అండ తప్ప ఏం ఉపయోగం లేదండి. ఆ వాలంటీర్లు కూడా కొంతమంది బెదిరిస్తున్నారు. ఏది మీకు ఏదైనా ఇవ్వాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీకు రాదు, అది రాదు, ఇది రాదని. అలాంటిది ఏది కదా, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే అమౌంట్ తీసుకున్నారు ఎవరు ఇట్లా. ఇప్పుడు అమ్మఒడి ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా, విద్యా దీవెన ఇవ్వాలన్నా వాళ్ళు ఏంటి మాకు 1000 రూపాయలు ఇస్తే మేము చేస్తాము, లేకపోతే చేయండి ఆ టైప్లో. అంటే అది డైరెక్ట్గా తెలియదు కదా. అంటే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు, తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగించట్లేదు అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నమాట. వాళ్ళ పూర్తి తీసేయలేదుగా, పూర్తి తీసేయలేదు కదండి. వాళ్ళ వాలంటీర్స్ని కూడా అందరం తీయలేదు కదా. మమ్మల్ని కొనసాగిస్తే మేము గత ప్రభుత్వాలు ఎలాగైతే వాళ్ళకి సేవలు అందించారు, ఆ సేవలు ఆ ప్రభుత్వానికి చేస్తారు వాళ్ళు. ఆ ఉన్నవాళ్ళు వీళ్ళకి చేరు. అర్థమైందా? దానికోసం అన్నీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పాడు ఇలా జరిగిందని. ఆ విషయం తెలిసిందే, కొత్తగా మేము చెప్పేది ఏమి ఉండదండి.